హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు సరికొత్త వీడియోతో మరలా మేము ముందుకు వచ్చేసాను. ఈరోజు నా డైలీ మార్నింగ్ రొటీన్ అండి. ప్రతిరోజు మార్నింగ్ 4 గంటలకు లేచి నేను ఏమేం పనులు చేస్తాను అనే ప్రతి విషయాన్ని కూడా ఈ వీడియోల మీద షేర్ చేస్తున్నాను. సో ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఈ వీడియో మొదటి నుంచి చివరి వరకు మిస్ కాకుండా చూడండి. కరెక్ట్గా 4కి లేచానండి. నేను లేచి ఫస్ట్ లైట్ ఆన్ చేసి డోర్స్ ఓపెన్ చేసి బయటకు చూపిస్తున్నాను. ఒకసారి చూడండి, మొత్తం అంతా చాలా చీకటిగా ఉంది కదా, పైగా చలిగా కూడా ఉంది. అందుకని డోర్స్ క్లోజ్ చేసేసి బయట లైట్ ఆఫ్ చేసేసి లోపలికైతే వచ్చేసాను. లోపలికి వచ్చిన తర్వాత మెయిన్ గా వంటగదే కదండి ఆడవాళ్ళకు మెయిన్. సో అందుకని ముందు వంటగదిలోకి వెళ్ళి వంటగది లైట్ కూడా ఆన్ చేశాను. వంటగది లైట్ వచ్చేసి అలమార్లో ఉంటదండి. సో అందుకని గిన్నెల దగ్గర నుంచి లైట్ ఆన్ చేయాల్సి వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి కిటికీలు, వంటగదిలోని కిటికీస్ అన్ని కూడా నేను ఓపెన్ చేస్తున్నాను. మిగిలిన గదుల్లో ఈ బయట అన్ని కూడా ఓపెన్ చేస్తూ ఉంటాయి. వంటగదిలో మాత్రమే దోమలు వస్తాయని క్లోజ్ చేసేస్తాను. సో అది ఓపెన్ చేస్తున్నా. ఇప్పుడు మొత్తం ఒకసారి చూపిస్తున్నాను చూడండి. ఇల్లు ఎంత చిరాగ్గా ఉందో చూసారా. నార్మల్ గా అయితే పనులన్నీ నైటే చేసుకుని మార్నింగ్ లేచి పిల్లల్ని బయలుదేరేసి అంగన్వాడికి పంపడం, మిగిలిన పనులు చేసుకోవడం అని చేస్తాను. నైట్ హెల్త్ బాగోక నైట్ అయితే ఇంకా అలా పడుకుని పోయాను. అందుకనే మార్నింగ్ 4 o'clockకి ఇంకా అంతకు ముందే మెలకు వచ్చేస్తుంది. ఇంకా 4 o'clock లేచి ఫస్ట్ అయితే చిరాగ్గా ఉన్న ఇల్లు మొత్తాన్ని నీట్ గా శుభ్రం చేస్తున్నాను. ఏ పని స్టార్ట్ చేయాలన్నా ఇల్లు నీట్ గా ఉంటేనే పని చేయాలనిపిస్తుందండి, లేదంటే చేయాలనిపించదు. పిల్లలు లేస్తే మనం ఎంత శుభ్రం చేసినా ఏదో ఒక చిందరబందరగా చేస్తారనుకోండి. పిల్లలు లేచేసరికి మాక్సిమం 8 అలా అయిపోద్ది, లేదంటే 7:30 అని అవుతుంది. ఈ మధ్యలో నా పనులన్నీ కంప్లీట్ చేసుకుందామని చెప్పేసి ఫస్ట్ అయితే వరండాని శుభ్రం చేస్తున్నాను. ఎందుకంటే ఎవరైనా వస్తే ఫస్ట్ వచ్చేది వరండాలోకి కదా. వచ్చిన వెంటనే మరలా చిరాగా ఉంది అది ఇదని అంటారు. అయినా ఎవరు అంటారని కాదు కానీ మన ఇల్లు మనమే నీట్గా ఉంచుకోవాలని చెప్పేసి నేనైతే ఫస్ట్ శుభ్రంగా కింద ఉన్న వస్తువులన్నీ తీసేసి అలాగే షెల్ఫ్ లో కూడా ప్రతిదీ సర్దుతున్నాను. ప్రతిరోజు నా డైలీ రొటీన్ ఇదేనండి. ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా, పిల్లలిద్దరూ చిన్నపిల్లలు అవడంతో నేను ఎంత నీట్ గా చేసినా ఇలానే చేస్తారు. మాక్సిమం ఒక 10 times అయినా నేను ఇల్లు ఊడుస్తూనే ఉంటానండి. అంత చిరాకు చేస్తారు. ఒక్కొక్కసారి ఆ పనులు చేయలేక కూడా అలసట వచ్చేస్తుంది. సో ఏది ఏమైనప్పటికీ చిన్నపిల్లలు ఉన్న ఇల్లు అంతే కదండి. వాళ్ళు లేని టైంలో ఇలా నీట్ గా చేసుకుంటాను. మిగిలిన టైంలో మాత్రం ఇంకా వాళ్ళు ఉన్నప్పుడు ఇంకా చిన్నపిల్లలు కదండి, వాళ్ళని కొట్టినా తిట్టినా వాళ్ళు అలానే చేస్తారు. అందుకని ఇంకా అలానే ఉంచేస్తాను. ఇప్పుడు వచ్చేసి మొత్తం ఊడుస్తున్నాను. ఇలా ఊడ్చేటప్పుడే పక్కన ఏమైనా బూజులు ఉన్నాయా, పైన ఏమైనా బూజులు ఉన్నాయా అవన్నీ తుడుచుకుంటూ నేను వచ్చేస్తున్నాను. ఎందుకంటే మనం ఎప్పుడో 6 monthsకి ఒకసారి, లేదంటే 3 monthsకి ఒకసారి, లేదంటే 1 yearకి ఒకసారి దులుపుకోవడం ఇవన్నీ చేస్తారు కదా, లేదంటే ఏమైనా అకేషన్స్ ఉన్నప్పుడు. అలా కాకుండా మనం ఇలా ఇల్లు ఉడ్చుకున్నప్పుడు ప్రతిసారి అదే చీపురుతో గోళ్ళకు కానీ లేకపోతే పైన కానీ బూజు ఏమైనా ఉంటే దులుపుకుంటే మనకు నెక్స్ట్ టైం దులిపే ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు చాలా ఈజీగా ఉంటుందండి. అందుకని నేను మ్యాక్సిమం ఇల్లు ఉడ్చేటప్పుడే ఆ చుట్టుప్రక్కల కూడా పైన బూజు ఉందేమో తుడిచేసుకుంటాను. ఫస్ట్ మొత్తం నీట్గా తుడిచేసుకుని పిల్లల బొమ్మలు అవన్నీ కూడా దాంట్లో పెట్టేసి నెక్స్ట్ అయితే మొత్తం ఊడ్చేస్తున్నాను. పిల్లల బొమ్మలు ఇంకా చాలా ఉన్నాయండి. ఇవన్నీ ఎత్తి మరలా శుభ్రం చేయలేక కొన్ని వస్తువులు అయితే పైన పెట్టేశాను. అయినా పిల్లలు ఆడుకుంటూనే ఉంటారు. సో ఇంకా వరండా వచ్చేసి మాఫ్ పెట్టాలి. సో దానికంటే ముందు బయట హాల్ ఉంది కదా, సో దాన్ని శుభ్రంగా చేసేద్దాము. ఎందుకంటే లోపల ముందు మాఫ్ పెట్టేసి ఆ తర్వాత బయటకు వెళ్ళి శుభ్రంగా కడిగినా ఈ మురికి మరలా లోపలికి రావడం చిరాగ్గా ఉంటది కదా. సో అందుకని ముందు బయట మొత్తం శుభ్రం చేసేస్తున్నానండి. ఫస్ట్ మొత్తం కడిగేసి ముగ్గు పెట్టేస్తున్నాను. మాక్సిమం 2 daysకి ఒకసారి ఇలా శుభ్రంగా కడిగి ముగ్గు పెట్టుకుంటాను. ఎవ్రీడే అయితే నేను చేయను, మాక్సిమం 2 daysకి ఒకసారి. ప్రతిరోజు మాత్రం మార్నింగ్ లేచి తొడవడం ఇవన్నీ చేస్తాను. 2 daysకి అంటే ఈ రోజు చేశాను అంటే రేపు రెస్ట్ తీసుకుని మరలా ఎల్లుండా మరలా శుభ్రంగా కడుగుతాను. ఇలా వరండా ఇలా బయట మొత్తం కూడా శుభ్రంగా కడిగి ముగ్గు పెట్టేసి డోర్స్ క్లోజ్ చేసేస్తున్నానండి. ఎందుకంటే బయట బాగా చలిగా ఉంది. పిల్లలతోను కదా, మరలా జలుబు చేసి నాకు ఏదైనా హెల్త్ పాడైతే మరలా పిల్లల్ని చూసుకునే వాళ్ళు ఎవరు ఉండరని ఆ మాత్రం హెల్త్కి కేర్ తీసుకోవాలి కదా. అందుకనే డోర్స్ అన్ని క్లోజ్ చేసి లోపలికి వచ్చేసాను. ఇప్పుడు మాఫ్ పెడుతున్నాను. మాఫ్ కూడా అంతేనండి. నార్మల్గా అయితే నైట్ టైం పెడతాను. ఎందుకంటే నేను మా హస్బెండ్ చేసే వర్క్కి హెల్ప్ చేస్తూ ఉంటాను. మా హస్బెండ్కి వర్క్ చేస్తా మిగిలిన టైంలో నైట్ పని అంతా చేసుకుని పడుకుంటాను. ఒకవేళ నైట్ కనుక మిస్ అయితే ఇలా డే టైంలో మాత్రం ఎర్లీ మార్నింగ్ లేచి ఇలా పని అంతా చేసుకుంటాను. పిల్లలు లేచేసరికి పని అంతా చేసుకుని స్నానం చేసిన తర్వాత నేను నెక్స్ట్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తాను. లేకపోతే ఏదో వెల్తిగా ఉన్నట్టు ఉంటుంది. ఎంత చేసినా ఆ చిరాకు ఆ దుమ్ము ఇవన్నీ చూస్తే ఏదో పని చేయాలా, ఏంటి ఇంత చిరాకుగా ఉంది అనేది మైండ్ అంతా డిస్టర్బ్ అయిపోయినట్టు ఉంటుంది. సో అందుకని ఫస్ట్ ఎప్పుడు కూడా ఇల్లు నీట్గా శుభ్రంగా చేసుకుని ఆ తర్వాత వంట పనిలోకి వెళ్తాను.
ఫస్ట్ మాప్ పెట్టేశాను. ఇప్పటి వరకునేమో ఫ్లోర్ క్లీనర్ వేసాను. తర్వాత మరలా నార్మల్ వాటర్తో కూడా ఇంకొకసారి మాప్ అయితే పెట్టేశాను. పిల్లలు లేచేంత వరకు ఏ పనైనా చాలా స్పీడ్గా చేసుకుంటానండి. ఈ పని అంతా కూడా నాకు మ్యాక్స్ ఒక 1 అవర్ లేదంటే 1.5 అవర్లో అయిపోద్ది. పిల్లలు లేచిన తర్వాత కొద్దిగా టైం పడుతుంది. సో ఏది ఏమైనప్పటికీ చిన్నపిల్లలు ఉన్నా పిల్లలు లేకపోయినా సింగిల్గా ఉన్నా ఆడపిల్లగా పుట్టామంటే ఇలాంటి పనులన్నీ చేసుకోవాలి కదా. ఇంకా ఇది మాప్ పెట్టేసిన తర్వాత మ్యాక్సిమం మాప్ పెట్టడం వల్ల ఇల్లు చాలా నీట్గా ఉంటుందండి. మీకు లైవ్లో చూస్తేనే మీకు అర్థమవుతుంది. నాకు మాత్రం భలే అనిపిస్తుంది మాప్ పెట్టిన తర్వాత. ఎందుకంటే కాలుకి అసలు మట్టి ఏం లేకుండా దుమ్ము ఏమి అంటుకోకుండా భలే నీట్గా అనిపిస్తుంది. ఇలా మాప్ పెట్టిన వెంటనే ఇంకా పైన ఉన్న అలమార్లకు ఇక్కడ టైల్స్ లాగా ఉంది కదా, సో అక్కడ మేము సెల్ ఫోన్ ఛార్జర్ అని లేకపోతే ఏమైనా బుక్స్ అలాంటివి పెట్టుకుంటాము. అందుకని తడి క్లాత్తో శుభ్రం చేసేస్తున్నాను. అలాగే టీవీ స్క్రీన్ కూడా శుభ్రం చేసేస్తున్నానండి. ఎందుకంటే మొత్తం అంతా దులిపాను కదా, అంటే ఊడ్చేటప్పుడే దులిపాను కదా, సో దుమ్ము మొత్తం టీవీ మీద పడిపోద్దని టీవీని కూడా నీట్గా శుభ్రం చేస్తున్నాను. చాలా మంది కాలిన్ స్ప్రే ఇవన్నీ వాడతారు. సో అవన్నీ వాడడం మంచిది కాదండి. ఎప్పుడైనా క్లీన్ చేయాలనుకుంటే మీ దగ్గర నార్మల్ నాప్కిన్ ఉంటే మెత్తగా ఉండే నాప్కిన్ దాంతో క్లీన్ చేసుకోండి చాలు. వాటర్ కూడా మీరు వేయకూడదు, లేదంటే స్క్రీన్ అనేది పాడైపోద్ది. ఇంకా వరండా మొత్తం క్లీన్ చేస్తాను చూసారు కదా. నెక్స్ట్ వచ్చేసి వంటగదిలోకి వచ్చేసాను. వంటగదిలో నైట్ తోమిన ఆ సామాన్లన్నీ కూడా ప్లేస్లో అయితే సర్దేస్తున్నాను. సర్దేసి అంట్లు పెట్టుకునే ఆ టబ్ని శుభ్రంగా క్లీన్ చేస్తున్నాను. ఒక్కొక్కసారి మార్నింగ్ నుంచి పిల్లల్ని చూసుకొని అలసిపోయినప్పుడు అలాంటి టైంలో నైట్ పనులన్నా వదిలేసి పడుకుని పోతానండి. మ్యాక్సిమం నైట్ పనులు చేసుకుంటాను, కానీ ఒక్కొక్కసారి బాగా అలసిపోతాను. అలాంటి టైంలో ఇంక ఈ పని చేయలేను అనుకుంటే నైట్ పడుకుని పోయి మార్నింగ్ ఇలా 4 o'clock అలా లేచి పనులన్నీ చేసుకుంటాను. అలాగే నైట్ ఏం పనులు చేసుకోలేదు, అందుకే మార్నింగ్ లేచి ఇలా పనులన్నీ నేను చేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి స్టవ్ క్లీన్ చేస్తున్నాను. నైట్ చపాతీస్ వేసాను, నైట్ రోటీస్ వేసానండి. రోటీస్ వేసామంటే కౌంటర్ టాప్ ఎలా ఉంటుందో మీకు తెలుసు. మొత్తం అంతా కూడా చాలా అంటే చాలా చిరాగ్గా అయిపోయింది. వంటగదిలోకి రాగానే నాకు ఎందుకో మార్నింగ్ లేచాను కానీ ఈ పనులన్నీ చూసేసరికి మైండ్ చాలా డిస్టర్బ్ అయిపోయింది. అందుకని చెప్పేసి ఎలా అయినా లేట్ అయినా మొత్తం క్లీన్ చేసిన తర్వాతే ఆ తర్వాత మిగిలిన పనులు చేద్దామని మార్నింగ్ తొందరగా లేచానండి. లేచి ఇంకా తర్వాత మొత్తం ఎలాగో వరండా అయిపోయింది కాబట్టి బయట కూడా అయిపోయింది. ఇంక ఓన్లీ కిచెనే కాబట్టి చాలా స్పీడ్ గా చేసేస్తున్నాను. పిల్లలు పడుకుంటే ఏమైనా కొంచెం స్పీడ్ గా అవుతుందండి పని. ఇంకా మొత్తం గ్యాస్ స్టవ్ దగ్గర నుంచి మొత్తం ఆ పైన టైల్స్ ఇవన్నీ కూడా శుభ్రంగా క్లీన్ చేస్తున్నాను. నాకు పని ఎలా చేసుకుంటే తొందరగా అవుతుంది అవన్నీ చూసుకుని దాని ప్రకారంగా పని చేస్తున్నానండి. ఇంకా వాటర్ తీసుకుని ఆ వాటర్ తో క్లీన్ చేసేంత లేక ఇంకా డైరెక్ట్ స్పాంజ్ తీసుకుని స్పాంజ్ కూడా పక్కన సింక్ లోనే వాష్ చేసుకుంటూ ఈ రకంగా మొత్తం క్లీన్ చేస్తున్నాను. పిల్లలు ఉన్నప్పుడు ఏంటంటే ఈ పని ఎలా చేయాలా, ఈ పని ఎలా చేయాలా, ఇది ఎలా చేయాలని ఆలోచించేంత టైం ఉండదు. మనం ఎంత ఆలోచిస్తే మనకు అంత లేట్ అయిపోద్ది. అంత నేను ఆలోచించనండి. నాకు ఆల్రెడీ ఒకళ్ళు కాదు ఇద్దరు కదా, సో అందుకని ఎక్స్పీరియన్స్. దాన్ని బట్టి నేను ఉన్నంతలో నేను ఎంత స్పీడ్ గా పని చేయాలి అంత స్పీడ్ గా చేసేస్తాను. ఇంకా టైల్స్ ఇవన్నీ కూడా శుభ్రంగా క్లీన్ చేసేస్తున్నాను. క్లీన్ చేసేసి ఇంకా పొడి క్లాత్ తో కూడా మొత్తం శుభ్రం చేసేస్తున్నాను. కౌంటర్ టాప్ మొత్తం కూడా నేను శుభ్రం చేస్తాను. ఎందుకంటే ఒకవేళ చపాతీ చేసుకున్నా లేకపోతే అనుకోకుండా ఏదైనా కట్ చేయాల్సి వచ్చిన కౌంటర్ టాప్ మీద నేను కట్ చేసుకుంటాను. అందుకనే ఇప్పుడు మెయిన్గా ఇంట్లో ఒక్కలే ఉన్నప్పుడు ఏంటంటే అది మనకు నచ్చినట్టు వాడుకుంటాం కదా, అందుకని నేను కౌంటర్ టాప్ ని మాక్సిమం మొత్తం శుభ్రం చేసి చపాతీ వేసేటప్పుడు లేదంటే రోటీస్ వేసేటప్పుడు పరోటా వేసేటప్పుడు ఇలాంటివి ఏమైనా స్పెషల్ ఐటమ్స్ వేసినప్పుడు ఆ కౌంటర్ టాప్ లోనే చేసేస్తాను. అందుకని అంత నీట్ గా చేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి సింక్ లో ఉన్న అంట్లన్నీ కూడా శుభ్రం చేస్తున్నాను. ఫస్ట్ వాటర్ బాటిల్స్ అన్ని పక్కన పెట్టేశాను. ఎందుకంటే వాటర్ బాటిల్స్ వీటితో క్లీన్ చేయడం వల్ల ఏంటంటే వీటిలో ఎంతో కొంత బ్యాక్టీరియా ఇవన్నీ ఉంటాయి కదా, సో వాటర్ బాటిల్లోకి వెళ్ళిపోతాయి అని చెప్పేసి ఫస్ట్ అవన్నీ ప్రక్కన పెట్టేసి అంట్లయితే నేను శుభ్రంగా తోమేస్తున్నాను. అంట్లు వేసుకునే స్టాండ్ కొనుక్కోవాలండి. ప్రజెంట్ బయటకు వెళ్ళి కొనుక్కునేంత అవైలబుల్ గా నాకు టైం కూడా లేదు. అందుకని ఇంకా అలా కొనకుండా ఇంకెలా ఒక చిన్న టబ్ ఉంటే అందులోనే ఇలా అంట్లన్నీ కూడా పెట్టేస్తున్నాను. ఇంకా మొత్తం అంట్లన్నీ శుభ్రం చేసేస్తే పెద్ద పని అయిపోయినట్లే. ఎందుకంటే మెయిన్ అంట్లు పనే కదండి. నాకు మాత్రం మెయిన్ అంట్లు పనేలాగా అనిపిస్తుంది. ఎందుకంటే చాలా ఉంటాయండి. పిల్లలు పాలు తాగడం దగ్గర నుంచి టీ కాయడం, మా హస్బెండ్ కాఫీ టీ ప్రతిదీ ఉంటాయి. అందుకని చెప్పేసి కొద్దిగా కష్టంగా అయితే ఉంటది. ఇంకా సింక్ మొత్తం అంట్లన్నీ అయిపోయిన తర్వాత వాటర్ బాటిల్స్ కూడా నేను క్లీన్ చేస్తానండి. వాటర్ బాటిల్స్ ఎలా క్లీన్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో మీద షేర్ చేస్తాను. హాట్ వాటర్ తీసుకుని కొద్దిగా సాల్ట్ వేసి క్లీన్ చేస్తాను. అందువల్ల అవైతే స్మెల్ రావు. ఇప్పుడు మొత్తం సింక్ దగ్గర ఉన్న ట్యాప్ ప్రతిదీ కూడా నేను శుభ్రంగా తోమేస్తున్నాను. గ్యాస్ క్లీన్ చేసిన ప్రతిసారి ఈ ప్రాసెస్ అంతా నేను కన్ఫర్మ్ గా చేస్తానండి. ఎందుకంటే ఆ కొద్దిగానే శుభ్రం అయ్యి మిగిలింది శుభ్రం అవ్వకపోతే బాగున్నట్టు ఉంటది. అందుకని గ్యాస్ శుభ్రం చేసిన ప్రతిసారి కూడా ట్యాప్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా శుభ్రంగా తోముతాను.
ఈ మధ్యలో తెల్లవారిపోయింది చూసారా, అక్కడికి పిల్లలు వేస్తారేమో చాలా అంటే చాలా స్పీడ్ గా క్లీన్ చేసేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి మొత్తం శుభ్రంగా ఊడ్చేస్తున్నాను. మెయిన్ నాకు వచ్చే ప్రాబ్లం ఏంటంటే పిల్లలు కింద ఏమైనా పడేస్తారు అని. ఇవే తప్ప పైన అయితే ఏం తీరండి, ఎందుకంటే వాళ్ళకి అందకుండా అన్ని పైన పెట్టేశాను. ఇది వచ్చేసి డస్ట్ బిన్. మార్నింగ్ వస్తారు వాళ్ళు, చెత్త వేసుకునే వాళ్ళు వచ్చేంత వరకు ఇంక ఇలానే ఉంటది. సో వాళ్ళు వచ్చిన తర్వాత చెత్త వేసేయాలి. వాళ్ళు వచ్చే టైం 8 o'clock వస్తారు. ఇంకా ఆ టైంకి బయట పెట్టుకుంటాను. ఈ మధ్యలో మిగిలిన పని చేసేద్దామని మొత్తం ఊడ్చి నెక్స్ట్ అయితే మాఫ్ పెట్టేస్తున్నాను. కడిగే ఫెసిలిటీ లేదని చెప్పాను కదా, ఎందుకంటే వాటర్ బయటకు వెళ్లే ఫెసిలిటీ లేదండి. అందుకనే ప్రతిరోజు ఎంత శుభ్రంగా ఎంత నీట్ గా క్లీన్ చేసుకోవాలన్నా మాఫే పెట్టాలి. అందుకని మాఫ్ అయితే పెట్టేస్తున్నాను. ఫస్ట్ ఏమో ఫ్లోర్ క్లీనర్ తో పెట్టి ఆ తర్వాత నార్మల్ వాటర్ తో అయితే మాఫ్ పెట్టేస్తున్నాను. ఇంకా మాఫ్ పెట్టేటప్పుడే ఏమైతే ఇప్పుడు దుమ్ము పట్టేసి ఉంటాయి కదా, ఫ్రిడ్జ్ ఇలాంటివి ఏమైతే ఉన్నాయో వాటిని కూడా నేను ఒక చిన్న క్లాత్ ని పెట్టుకుని తుడుస్తాను. వరండాలో ఎలా అయితే టీవీని అలాగే ఫోన్ లో పెట్టుకుని ఆ చిన్న టేబుల్ లాగా ఉంది కదా, సో దాన్ని ఎలా అయితే క్లీన్ చేస్తాను, ఫ్రిడ్జ్ కూడా అంతేనండి. ఫ్రిడ్జ్ మొత్తం క్లీన్ చేయాలంటే అది వేరే ప్రాసెస్ అనుకోండి, కానీ ఇల్లు ఇలా మాఫ్ పెట్టిన ప్రతిసారి ఫ్రిడ్జ్ ని కూడా ఈ రకంగా క్లాత్ తో తుడుస్తాను. ఫ్రిడ్జ్ కూడా చాలా నీట్ గా తుడవాలండి. ఉంది కదా నీ క్లాత్ పడితే ఆ క్లాత్ తో మనం తుడవకూడదు. దానికంటే ఒక స్మూత్ గా ఉండే చిన్న క్లాత్ తీసుకుని తుడవాలి. సో నేను అలానే మరి వాటర్ లేకుండా జస్ట్ ఆ దుమ్ము మాత్రం వచ్చే విధంగా తుడిచేస్తున్నాను. మనం చేసే పని కొంచెం చేసిన ఎక్కువ చేసినా పర్ఫెక్ట్ గా చేస్తే చూడడానికి ఇల్లు చాలా నీట్ గా ఉంటది. నేను అదే ఫాలో అవుతాను. ఇంకా మొత్తం కూడా మాఫ్ పెట్టేస్తున్నాను. వంటగది మాఫ్ పెట్టేస్తే మాక్సిమం సగం పని అయిపోయినట్టే. వంటగది మెయిన్ పని లాగా ఉంటది, ఎందుకంటే ఆడవాళ్ళకి వంటింట్లోనే కదా ప్రతిదీ. అందుకని వంటగది కొద్దిగా పని ఎక్కువలా అనిపిస్తుంది. చూసారు కదా వంటగది మొత్తం శుభ్రం చేసేసాను. నా వరకు నేను 100% పని చేస్తానండి, కానీ ఇల్లు వల్ల మీకు కొద్దిగా డల్ గా అనిపించవచ్చు. ఇంకా వంటగది క్లీన్ చేసిన తర్వాత మొత్తం డోర్స్ అన్ని ఓపెన్ చేసి ఒకసారి బయటకు వచ్చి వస్తాను. జస్ట్ ఇప్పుడే తెల్లవారింది. ఇంకా ముగ్గు అయితే ఆరిపోయింది. పిల్లలు లేచేంత వరకు ఇంకా డోర్స్ ఓపెన్ చేయనండి. ఇంకా డోర్స్ క్లోజ్ చేసి లోపలికైతే వచ్చేస్తాను. ఇంక ఇప్పుడు వచ్చేసి వాష్రూమ్ క్లీన్ చేస్తున్నాను. వాష్రూమ్ అనేది ప్రతిరోజు క్లీన్ చేస్తాను, ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నారు కదా, పైగా ఇంట్లోనే అటాచ్డ్ వాష్రూమ్ ఇది. వంటగది పక్కనే ఉంటది. సో అందుకని దీని వల్ల మరలా ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తాయేమని మాక్సిమం ప్రతి రోజు కూడా నేనైతే శుభ్రంగా క్లీన్ చేసుకుంటానండి. ఒకవేళ పిల్లల వల్ల ఒకవేళ అలసిపోయి ఒక రోజు మిస్ అయినా నెక్స్ట్ డే కన్ఫర్మ్ గా చేస్తాను. మీరు కూడా, ఎందుకంటే మనం ఇంట్లో ఎంత నీట్ గా ఉన్నా అటాచ్డ్ బాత్రూమ్ ఎప్పుడైతే ఉందో దాని వల్ల కొద్దిగా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని ఎప్పుడు కూడా ప్రతిరోజు మనం బాత్రూమ్ ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. నేను ఇలానే క్లీన్ చేసుకుంటానండి. కాకపోతే టైల్స్ వైట్, పైగా ఒక 10 years నుంచి ఇంట్లో ఉండడం వల్ల ఎక్కడికక్కడ పాత పడిపోయినాయి. కానీ నా వంతు నేను 100% అయితే మొత్తం పనులు చేస్తాను. ఇది వచ్చేసి స్పాంజ్ అండి. ఒక సైడ్ ఏమో గరుకుగా, ఇంకొక సైడ్ మెత్తగా ఉంటది. దీంతోనే నేను మాక్సిమం అంతా కూడా శుభ్రం చేస్తాను. నాకు ఏదైతే అవైలబుల్ గా ఉందో శుభ్రం చేయడానికి ప్రతిదీ కూడా శుభ్రం చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్కటి శుభ్రం చేయడానికి కాకుండా నార్మల్ గా నేను శుభ్రం చేస్తున్నాను కాబట్టి ఎక్కడైతే మురికిగా ఉందో ఆ మురికి మొత్తం క్లీన్ చేస్తున్నాను. అలా కాకుండా ఓన్లీ బాత్రూమ్ మాత్రమే క్లీన్ చేసే ప్రాసెస్ అయితే ఇంకొంచెం పర్ఫెక్ట్ గా చేస్తామండి. ఇప్పుడు ప్రెసెంట్ అయితే నార్మల్ గానే కాబట్టి క్లీన్ చేసేది డైలీ రొటీన్ లో భాగంగా కాబట్టి నార్మల్ గానే నేనైతే దాంట్లో దుమ్ము ఇలాంటివి లేకుండా నీట్ గా అయితే శుభ్రం చేస్తున్నాను. ఇంకా వాష్రూమ్ కూడా క్లీన్ చేసేసిన తర్వాత ఇంకా ఫైనల్ గా పిల్లలు లేచే టైం అవుతుంది. ఇంక ఈ మధ్యలో నేను బట్టలు కూడా ఉతుక్కోవాలి, ఎందుకంటే పిల్లలు లేచిన తర్వాత బట్టలు ఆరబెట్టే టైం అనేది నాకు ఉండదు. ఈ పనులన్నీ కూడా పిల్లలు లేచిన తర్వాత నాకు చేయడం కుదరదండి. అయితే నైట్ పిల్లలు పడుకున్న తర్వాత లేదంటే మార్నింగ్ పిల్లలు లేచే ముందు ఈ మధ్యలో నేను పనులు చేసుకోవాలి. ఈ రెండిట్లో ఏది మిస్ అయినా నేనైతే పనులు చేసుకోలేను, అంత ఇబ్బందిగా అనిపిస్తుంది. అందుకని నైట్ మిస్ అయితే మార్నింగ్, మార్నింగ్ మిస్ అయితే నైట్ ఖచ్చితంగా ఈ పని అన్ని చేసుకున్న తర్వాతే మిగిలిన పనులను స్టార్ట్ చేస్తాను. మాఫ్ పెట్టిన తర్వాత ఫ్యాన్ వేసి వెళ్ళిపోయాను. ఇంకా మొత్తం ఆరిపోయింది. ఆరిపోయిన తర్వాత ఇల్లు మొత్తం ఎలా ఉందో చూపిస్తున్నాను చూడండి. నెక్స్ట్ వచ్చేసి బట్టలు వాష్ చేయాలి. బట్టలు వాష్ చేసే లోపు హెయిర్ కి ఆయిల్ పెట్టుకుందాము. హెయిర్ కి ఆయిల్ పెట్టుకుని ఆ తర్వాత హెడ్ బాత్ చేద్దామని ఆయిల్ పెడుతుంది. నేను నైట్ టైం పడుకునే ముందు ఆయిల్ పెట్టుకోనండి, ఎందుకంటే చలికాలం కదా. ఇంకోటి ఏంటంటే పడుకునే ముందు పెట్టుకుంటే తలదిండ్లకి వాటికి ఆయిల్ అయిపోద్ది. అలాగే నైట్ గనక పెట్టుకుంటే జలుబు చేసేదంటే నైట్ పెట్టుకుంటే నాకు జలుబు చేసేద్దండి. అందుకని మార్నింగ్ లేచిన తర్వాత హెడ్ బాత్ చేసి ఒక 1/2 hour ముందు లేదంటే 1 hour ముందు ఈ రకంగా ఆయిల్ పెట్టుకుంటాను. ఆయిల్ పెట్టుకుని ఒక 5 minutes ఇలా మసాజ్ చేసుకుంటాను. ఎర్లీ మార్నింగ్ చేయడం వల్ల మనకి మైండ్ కూడా ఫ్రెష్ గా ఉంటదండి. సో అందుకని ఒకసారి మీరు ట్రై చేయండి. ఆయిల్ పెట్టుకుని ఓన్లీ స్కాల్ఫ్ మాత్రమే ఎక్కువ పెడతాను, మిగిలిన హెయిర్ కి అయితే ఎక్కువ పెట్టనండి. ఎందుకంటే స్కాల్ఫ్ బాగుంటేనే కదా మిగిలిన హెయిర్ నీట్ గా ఉండేది. అందుకని మెయిన్ ఇలా ఒక 5 minutes ఆయిల్ మసాజ్ చేసి హెయిర్ మొత్తం ముడి పెట్టేస్తున్నానండి. ఎందుకంటే ఆయిల్ అనేది జుట్టు మొత్తానికి పట్టి మనం హెడ్ బాత్ చేసిన తర్వాత నీట్ గా ఉంటది. సో అందుకని ఇలా మొత్తం అంతా కూడా నేను ముడి పెట్టేసుకుని ఇలా ఒక హెయిర్ బ్యాండ్ పెట్టేసుకుని
నెక్స్ట్ పని అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి బట్టలు వాష్ చేయాలి. బట్టలు వాష్ చేసానండి. వాష్ చేసి ఆరబెట్టడానికి వచ్చాను. డాబా మీద చూపిస్తున్నాను చూసారా, ఇంకా తెల్లారలేదండి, అందుకే మంచు ఎలా పట్టిందో చూసారా. ఇంకా అయినా బట్టలన్నీ కూడా ఆరబెట్టి హెడ్ బాత్ చేసి వచ్చేసాను. ఇంకా మొత్తం బట్టలన్నీ కూడా ఆరబెట్టానండి. ఇంకా ఫైనల్ గా హెడ్ బాత్ చేయాలి. పిల్లలు లేవలేదు కాబట్టి మధ్యలో వాటర్ వేసుకుని బట్టలు ఆరబెట్టే లోపు వాటర్ అయితే హీట్ అయిపోయినాయి. నెక్స్ట్ వచ్చేసి హెడ్ బాత్ అయితే చేసేసాను. హెడ్ బాత్ చేసి మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటున్నాను. అప్లై చేసుకుని ఎందుకంటే మార్నింగ్ టైం కదా, చలి వల్ల చర్మం మొత్తం పొడి బారిపోయినట్టు ఉంటది. సో అందుకని మాయిశ్చరైజర్ అప్లై చేసుకుని నెక్స్ట్ వచ్చేసి మిగిలిన పనులు స్టార్ట్ చేయాలండి. పిల్లలు ఇంకా లేవలేదు. ప్రజెంట్ అయితే మార్నింగ్ లేచిన తర్వాత పిల్లలు లేచేంత వరకు నా డైలీ రొటీన్ ఇదేనండి. ఒకవేళ నైట్ చేసుకుంటే మాత్రం మార్నింగ్ టైం లేచి ఇలా ఫ్రెష్ అయ్యి మిగిలిన పనులు అయితే స్టార్ట్ చేస్తాను. చూసారు కదండి, ఇంకా పిల్లలైతే లేవలేదు. పిల్లలు లేచేలోపు ముందు ఫ్రెష్ అయిపోయి పిల్లలు లేచేలోపు వాళ్ళకి పాలు కాసి, మా హస్బెండ్ లేచేలోపు టీ కాసి అన్ని కూడా రెడీలో పెట్టుకుంటాను. ఇంక ఈ మధ్యలో నేను ఇంకా కొద్దిగా నీట్ గా రెడీ అవుదామని ఇంకా తలార పెట్టుకుని మంచిగా నీట్ గా రెడీ అవుతుంది. చూసారు కదండి, ఈ వీడియో వచ్చేసి నా డైలీ మార్నింగ్ రొటీన్ ఎలా అనిపించింది మీకు. ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అలా ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పనిసరిగా మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై ఫ్రెండ్స్.